హే గైస్, వెల్కమ్ టు వెగాస్ టాటూ అఫీషియల్. నేను మీ రాఘవ్. కీలాయిడ్ చాలా మందికి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటారు. ఈ కీలాయిడ్స్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సో దీన్ని తొలగించుకోవచ్చా లేదా దీనిపైన టాటూ చేయించుకోవాలా, ఇలా చాలామంది డౌట్స్తో ఉంటారు. కీలాయిడ్ అంటే ఏంటి, అసలు ఈ కీలాయిడ్ ఎందుకు ఏర్పడుతుంది? కీలాయిడ్ అనేది మన స్కిన్ సర్ఫేస్ కంటే ఎక్కువ ఉబ్బినట్లు ఉంటుంది అనమాట. ఇది నార్మల్ స్కిన్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది. సో చాలా ఫ్లషీగా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఈ కీలాయిడ్ ఎందుకు ఏర్పడుతుంది అంటే, డీప్ గా కట్ చేసుకోవడం వల్ల, యాక్సిడెంటల్ డ్యామేజ్ వల్ల, లేదా బర్న్ అవటం వల్ల, లేదంటే టాటూ రిమూవల్ తర్వాత, లేజర్ టాటూ రిమూవల్ చేసిన తర్వాత, అలాగే టాటూ అన్ప్రొఫెషనల్స్ తో టాటూ చేయించుకోవడం వల్ల ఈ కీలాయిడ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్స్ వచ్చేసేపటికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేపటికి కాస్మెటిక్ సర్జరీ. సో ఈ సర్జరీ వచ్చేసేపటికి కాస్మెటాలజిస్టులు చేస్తారనమాట. మొదటగా కీలాయిడ్ తొలగించిన తర్వాత మన శరీరంలోని ఇతర భాగాల నుండి, అంటే థై దగ్గర కానీ రిమైనింగ్ ప్లేస్లో కానీ స్కిన్ని తీసుకొని ఈ తొలగించిన కీలాయిడ్ ప్లేస్లో ప్లేస్మెంట్ చేస్తారు. సో దీన్ని కాస్మెటిక్ సర్జరీస్ మాత్రమే చేయగలరు. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆప్షన్ 2, కీలాయిడ్ ఇంజెక్షన్స్ ద్వారా తొలగించుకోవచ్చు. ఇంజెక్షన్స్ ద్వారా స్కిన్ లోకి సమాంతరంగా చేసుకోవచ్చు, అంటే ఉబ్బిన స్కిన్ ని స్కిన్ సర్ఫేస్ కి ఈక్వల్ గా చేయటం అనమాట. ఈ కీలాయిడ్ ఇంజెక్షన్స్ ని మీకున్న కీలాయిడ్ కండిషన్ బట్టి డర్మటాలజిస్టులు మీకున్న కీలాయిడ్ కండిషన్ ని చెక్ చేసిన తర్వాత డాక్టర్స్ ఎన్ని సిట్టింగ్స్ లో ఈ కీలాయిడ్ ఇంజెక్షన్స్ చేయొచ్చు అని చెప్పేసి మీకు సజెస్ట్ చేస్తారు. ఇది కొంచెం లాంగర్ ప్రాసెస్ ఉంటుంది, కానీ రిజల్ట్ అయితే ఈక్వల్ ఉంటుంది. ఇలా ఇంజెక్షన్స్ ద్వారా కీలాయిడ్ ఫ్లాట్ చేసిన తర్వాత పిగ్మెంటేషన్ అనేది రీఫార్మ్ అవ్వదు. సో దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొక ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డెర్మటాలజిస్టుల దగ్గర చేసుకునే ఈ కీలాయిడ్ ఇంజెక్షన్స్ ని మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు. ఆప్షన్ 3, లేజర్ ట్రీట్మెంట్. సో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ లేజర్స్ ని ఉపయోగించి కీలాయిడ్ కి ట్రీట్మెంట్ చేయటం. డెర్మటాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న లేజర్స్ ని, లైక్ CO2 లేజర్స్ ని ఉపయోగించి ఈ కీలాయిడ్ కి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇది కూడా లాంగర్ ప్రాసెస్ ఉంటుంది. మీకున్న కీలాయిడ్ కండిషన్ బట్టి ఈ లేజర్ ట్రీట్మెంట్ ని సిట్టింగ్స్ లో కంప్లీట్ చేస్తారు. ఈ లేజర్ ట్రీట్మెంట్ వచ్చేసేపటికి ఎక్స్పెన్సివ్ ఉంటుంది, రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుంది. కీలాయిడ్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో చాలా మంది టాటూని కూడా కీలాయిడ్ పైన చేర్చుకొని కవరప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అసలు ఇలా చేసుకోవచ్చా? కీలాయిడ్ పై టాటూ చేయడం ద్వారా నీడిల్ని ప్రాపర్ డెప్త్ లో కాకుండా ఎక్కువ డీప్ లో చేయడం వల్ల ఈ కీలాయిడ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఉన్న స్కిన్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ గురయ్యి ఇక్కడ చాలా ప్రమాదకరమైన గాయంలాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలా మంది టాటూ ఆర్టిస్టులు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కీలాయిడ్స్ పై టాటూ చేస్తూ ఉంటారు. ప్రాపర్ డెప్త్ ఉపయోగించకుండా ఎక్కువ డీప్ చేయడం ద్వారా ఈ కీలాయిడ్స్ డ్యామేజ్ అయ్యి అవి మరింత పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా చాలా మంది కీలాయిడ్ కనపడకూడదని చెప్పేసి అని చాలా ఎక్కువ డార్క్ బ్లాక్ ఇంక్ యూజ్ చేసి డీప్ ఎక్కువ చేసి అక్కడ ఫిల్లింగ్ చేస్తుంటారు. దీనివల్ల అక్కడ స్కిన్ డ్యామేజ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ గురవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న టాటూ ఆర్టిస్టులు మాత్రమే ప్రాపర్ డెప్త్ ని అర్థం చేసుకుని కీలాయిడ్ ని డ్యామేజ్ కాకుండా హ్యాండిల్ చేసి టాటూ కంప్లీట్ చేయగలరు. కీలాయిడ్ పై టాటూ చేయడం అంటే కంప్లీట్ బ్లాక్ ఇంక్ యూజ్ చేసి కీలాయిడ్ కనపడకుండా చేయడం కాదు. మనం తీసుకున్న డిజైన్ లో ఆ కీలాయిడ్ మెర్జ్ అయ్యేలాగా షేడింగ్స్ ద్వారా ఈ కీలాయిడ్ ని తక్కువ డ్యామేజ్ చేసి చేయడం వల్ల ఈ కీలాయిడ్ సేఫ్ గా అండ్ హెల్దీగా కవర్ అప్ అవుతుంది. ఈ క్లయింట్ లేజర్ టాటూ రిమూవల్ తర్వాత ఏర్పడిన ఈ కీలాయిడ్ తో పాటు తనకున్న నేమ్ టాటూస్ ని కవర్ అప్ చేసినట్టు మన వెగాస్ టాటూకి విజిట్ చేశాడు. లేజర్ టాటూ రిమూవల్ తర్వాత ఏర్పడిన ఈ కీలాయిడ్ కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ నన్ను రిఫర్ చేయడంతో ఈ క్లయింట్ నన్ను కన్సల్ట్ అయ్యి మన వెగాస్ టాటూకి విజిట్ చేశాడు. ఆఫ్టర్ డిస్కషన్ తర్వాత ఈ కీలాయిడ్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను తీసుకొని ఈ కీలాయిడ్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అక్కడ టాటూ చేయగలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో ఈ కీలాయిడ్ తో పాటు ఉన్న నేమ్ టాటూస్ ని కవర్ అప్ అయ్యేలాగా డిజైన్ ని క్రియేట్ చేసి ఈ టాటూని స్టార్ట్ చేశాను. కీలాయిడ్ ఉన్న ఏరియాలో డిజైన్ మెర్జేలాగా నేను లైనింగ్ ని క్రియేట్ చేస్తున్నాను. కీలాయిడ్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కీలాయిడ్స్ ఏవైతే ఉన్నాయో స్కిన్ సర్ఫేస్ లోకి మెర్జ్ అవుతాయి. సో ఫ్లాట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ కావాల్సిన విధంగా డిజైన్ ని మెర్జ్ చేస్తూ షేడింగ్స్ ఇచ్చి ఈ టాటూని కంప్లీట్ చేస్తాను. సో గైస్, మీకు అర్థమైంది కదా, కీలాయిడ్ ని ఇంక్ తో ఫిల్ చేసి డామేజ్ చేయడం కాదు, డిజైన్ లో మెర్జ్ అయ్యేలాగా కీలాయిడ్స్ పై షేడింగ్ ఇచ్చి డిజైన్ లో మెర్జ్ చేయగలిగితే మనం 100% సక్సెస్ అయినట్లు. సో దీంతో క్లయింట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇలాగ కీలాయిడ్స్ ఉండి దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, కవరప్ టాటూ చేసుకోవచ్చా లేదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. లవ్ యూ ఆల్, బై బై.